ఉమ్మడి ప్రకాశం జిల్లాను గంజాయి మత్తు పట్టి పీడిస్తోంది. తూర్పు పశ్చిమ అనే తేడా లేకుండా అంతటా గంజాయి విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కేజీల కొద్ది తెచ్చినటువంటి గంజాయిని గ్రామాల్లో జిల్లాల్లో అమ్ముతూ యువతను మత్తులో ముంచుతున్నారు కేటుగాళ్లు. విద్యార్థులు సైతం గంజాయి మత్తుకు బానిసలవుతున్నారు. గాంజా మత్తులో ఘర్షణలు, నేరాలు చేస్తున్నారు. గాంజాయికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చేస్తున్న యత్నాలు విఫల యత్నాలుగానే మిగిలిపోతున్నాయన్న టాక్ వినబడుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గంజాయి విక్రయాలు అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయిపై ఉక్కుపాదం మోపడంతో చాలా వరకు గంజాయి విక్రయాలకు ఫుల్ స్టాప్ పడింది. అయితే ఇదంతా మూడ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచేలోపే తిరిగి గంజాయి అమ్మకాలు ఊపందుకున్నాయి. గతంలో కంటే రెట్టింపు సంఖ్యలో విక్రయాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కూలీలు, సాధువులు, బిచ్చగాళ్లు మాత్రమే గంజాయి వినియోగించేవారు. ఇప్పుడు ఇది కొత్త పుంతలు తొక్కుతోంది. విద్యార్థుల వరకు చేరి వారి జీవితాలను గంజాయి మత్తుకు బానిసలను చేస్తుంది. చివరకు విద్యార్థులే గంజాయి తెచ్చి అమ్మకాలు చేసే వరకు చేరింది పరిస్థితి. ఇటీవల బీటెక్ చదివే విద్యార్థి గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డం జిల్లాలో సంచలనంగా మారింది. విశాఖ నుంచి 5 కేజీల గంజాయి తెచ్చిన విద్యార్థి హాస్టల్లో దాచి ఉంచాడు. అయితే పోలీసులకు సమాచారం అందడంతో దాడి చేసి పట్టుకున్నారు. జిల్లాలోని అనేక ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థులు గంజాయి మత్తుకు అలవాటు పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఏకంగా కాలేజీ హాస్టల్ గదుల్లోనే గంజాయి డెన్లుగా మార్చుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. విద్యార్థుల మధ్య జరిగే ఘర్షణలకు ప్రధానంగా గంజాయి మత్తే కారణమనే వాదన కూడా వినబడుతుంది. ప్రభుత్వంలో ఏదో పెద్ద ఎత్తున గంజాయి రవాణా జరిగిపోయింది, మొత్తం అరికట్టేశాము, ఇప్పుడు అసలు ఏది లేదు అన్నట్లుగా తప్పుడు మాటలు చెప్తున్నారు. ఈ రోజున ఖచ్చితంగా చెప్పొచ్చు, ప్రతిరోజు ఎక్కడో చోట రాష్ట్రంలో ఒక 5 కేజీలో ఏమో దొరికింది. అదేదో ఇంకొక మన్యం ప్రాంతంలో అనుకుంటా దాదాపు 1000 కేజీలు కింటాల్లో దొరికింది. కేజీ 2 కేజీలు కాదండి దొరుకుతుంది, కింటాల్లో దొరుకుతుంది. అంటే మనము ఒక స్థాయి మించిపోయి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళామని చెప్పేసి చెప్పుకోవచ్చు. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ స్మగ్లర్గా తయారైనట్లు ఉంది. దీన్ని అరికట్టాల్సిన ప్రభుత్వాలు చేతకాక ఉట్టి మాటలు చెప్తూ ఈ రోజున ఒక్కసారి ఇంజనీరింగ్ కాలేజీలు చూడండి. ఇంజనీరింగ్ కాలేజీల్లో యువత ఫస్ట్ ఇయర్ నుంచే మొదలు పెడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా గంజాయి అనేది సప్లై అవుతుందని చెప్పడానికి ఎటువంటి సందేహం అక్కర్లేదు. మొదట్లో పట్టణాలకే పరిమితమైన ఈ గంజాయి ఇప్పుడు పల్లెల వరకు విస్తరించింది. ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు, త్రిపురాంతకం, కంభం, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, డోర్నాల, పొదలి ఇలా అన్ని ప్రాంతాలు గంజాయి విక్రయాలకు అడ్డాగా మారాయి. ముఖ్యంగా ఒంగోలు నగరంలో గంజాయి విక్రయాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది అనే ప్రచారం ఉంది. నగరంలోని ప్రతి మూల గంజాయి వాసన గుప్పమంటున్న పరిస్థితులు ఉన్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా యువత గంజాయి మత్తులో జోగుతోంది. నగరంలోని గోపాల్ నగర్, వెంకటేశ్వర్ నగర్, మంగమూరు రోడ్డు చివర కొత్త కూరగాయల మార్కెట్, 60 అడుగుల రోడ్, ఇందిరమ్మ కాలనీ, బలరాం కాలనీ ఇలా ఒకటేంటి అన్ని చోట్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఇటీవల ఒడిశా నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్న 6గురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గడిచిన 6 నెలల కాలంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 100 కేజీల్లో గంజాయి పట్టుబడింది. దీనిని బట్టి చూస్తే జిల్లాలో ఏ విధంగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. నిత్యం ఏదో ఒక చోట గంజా పట్టుబడింది అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ గంజాయి మత్తులో హత్యలు కూడా జరుగుతున్నాయి అనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల కొప్పోలు ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద భాష అనే వ్యక్తి హత్య జరిగింది. చిత్తు కాగితాలు ఏరుకునే 2 యువకులు ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. గంజాయి మద్యానికి బానిసలుగా మారిన ఆ యువకులు భాష జేబులోని పింఛను డబ్బుల కోసమే హత్య చేసినట్లు వార్తలు ఉన్నాయి. గతంలో విశాఖ నుంచి ఎక్కువగా గంజాయి జిల్లాకు చేరుకునేది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖలో చాలా వరకు గంజాయి తోటలకు చెక్ పెట్టడంతో అది రూటు మార్చుకుని ఒడిశా నుంచి జిల్లాకు చేరుతుంది. గంజా విక్రయించే వారు ముఠాలుగా ఏర్పడి జిల్లాలో అనేక ప్రాంతాలకు గుట్టు చప్పుడు కాకుండా సరఫరా చేసుకుంటున్నారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తో పాటు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా అవి పెద్దగా సత్ఫలితాలు ఇవ్వట్లేదు అనే చెప్పుకోవాలి. గంజాయి మత్తు గురించి ప్రజలతో పాటు విద్యా సంస్థల్లోనూ విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా
మత్తుకు బానిసలుగా మారిన వారిలో చలనం కలగడం లేదు అనే చెప్పాలి. మరోవైపు పలుచోట్ల అధికారులు గంజాయి విక్రయదారుల వద్ద నుంచి మామూళ్లు తీసుకుంటూ వారిని వదిలేస్తున్నారు అనే ప్రచారం కూడా ఉంది. అధికారుల అలసత్వం వల్లే విక్రయాలు విపరీతంగా పెరిగాయనేది స్థానిక ప్రజల నుంచి వినిపిస్తున్న వాదన. ప్రకాశం జిల్లా ఒంగోలులో కూడా చాలా చోట్ల విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుంది. అయితే పోలీసు వారు అసలు ఆ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, ఆ గంజాయి ఎవరు సప్లై చేస్తారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే విధంగా ముందుకు పోవాలి. ఎందుకంటే ఈరోజు ఒంగోలులో ఈ యొక్క గంజాయి మత్తులో మన ఈ మధ్య యువకులు కొంతమంది రాళ్ళు వేశారు. అంటే తల్లిదండ్రులకు తెలియదు, మా పిల్లలు కాలేజీకి పంపిస్తున్నాం, బాగున్నారు, చదువుకుంటున్నారు, ఆలోచనలో ఉన్నారు, కానీ వాళ్ళు కాలేజీకి వచ్చిన తర్వాత డ్రగ్స్కి, గంజాయికి, సిగరెట్కి అలవాటు పడిపోయి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో తెలియక మరి వందే భారత్ రైలు మీద కూడా రాళ్ళు వేయటం జరిగింది. ఇలాంటివన్నీ జరగకుండా ఎక్కడి నుంచి గంజాయి సప్లై అవుతుందో కుక్కట వేళ్లతో సహా గంజాయి సప్లై చేసే వాళ్ళని పీకేయాలని చెప్పి ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు గంజాయి అమ్మకాలు, కొనుగోళ్లపై దృష్టి సారించాలి. గంజా విక్రయిస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. గాంజాయి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకుని దాని మూలాలను దెబ్బకొట్టాలి. గంజాయి మత్తుకు బానిసలవుతున్న విద్యార్థులను వారి తల్లిదండ్రుల మధ్య కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా చూడాలని స్థానికులు కోరుతున్నారు.